అందరికీ నమస్కారం. గ్రూప్ 2 మెంటర్‌షిప్ 2026-27 ఇందులో భాగంగా మనం మొదటి వీక్‌కి సంబంధించి రోడ్ మ్యాప్ అనేది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్‌లో చెప్పడం జరిగింది. 21/3/2026 నుంచి 28/2026 వరకు ఈ వీక్‌లో చదవాల్సిన సబ్జెక్టులు, అలానే ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన టాపిక్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇండియన్ హిస్టరీ, అలానే ఏపీ హిస్టరీలో భాగంగా యూరోపియన్ల రాక చదవాలి. అలానే ఇండియన్ ఎకానమీలో భాగంగా ద్రవ్యము, ద్రవ్యోల్బణము, అలానే జాగ్రఫీలో హ్యూమన్ జాగ్రఫీలో మానవ అభివృద్ధి, దీన్ని హ్యూమన్ డెవలప్‌మెంట్ అంటారు. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం ఏపీ హిస్టరీలో ఈ ఆంధ్రాలోకి యూరోపియన్ల రాక, సో ఈ టాపిక్లో ఏ అంశాలు ఎక్కువగా ఫోకస్ అయ్యాలో మనం చెప్పుకున్నాం. అలానే ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో భాగంగా భారతదేశంలోకి వచ్చిన యూరోపియన్ల రాక గురించి, సో ఇక్కడ ఏ అంశాలు ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎగ్జామినర్ ఏ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడో ఇప్పుడు చూద్దాము. సో 29/3/2026 అంటే వచ్చే ఆదివారం రోజు గ్రాండ్ టెస్ట్ 1 అనేది జరగబోతుంది. సో 150 మార్కులతోటి, అంటే 150 ప్రశ్నలతోటి ఈ గ్రాండ్ టెస్ట్ 1 ఉంటుంది. సో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేది లైవ్లో జరగబోతుంది. ఓకే, ఈ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, సో అలానే ఈ మెంటర్షిప్ ఏ విధంగా ఉంటుంది, మెంటర్షిప్ మొత్తం కూడా 4 నెలలు జరుగుతుంది. అలానే ఈ మెంటర్షిప్ మొత్తం కూడా ఏ విధంగా జరుగుతుంది, మొత్తం కూడా అలానే రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి ఈ వీడియో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిలో టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు ఒకసారి రోడ్ మ్యాప్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు చూడొచ్చు, సో చూసి జాయిన్ అవ్వచ్చు. అది సరే, ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో భాగంగా భారతదేశంలోకి యూరోపియన్ల రాక, దీనిలో ఏం ఫోకస్ చేయాలో చూద్దాం. భారతదేశంలోకి వచ్చిన యూరోపియన్ల వరుస క్రమం ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. ఇందులో భాగంగా చూడండి ఒకసారి, భారతదేశంలోకి యూరోపియన్ల రాక ఈ వారం చదువుకుంటాం కదా. ఇందులో భాగంగా భారతదేశంలోకి వచ్చిన యూరోపియన్ల వరుస క్రమం, సో వరుస క్రమం ఫస్ట్ తెలియాలి. అలానే ఈ యూరోపియన్లు వారు స్థాపించిన కంపెనీ పేర్లు, అలానే ఆ కంపెనీని ఎప్పుడు స్థాపించారు, అంటే ఏ సంవత్సరంలో స్థాపించారని తెలుసుకోవాలి. అలానే భారతదేశంలోకి వచ్చిన యూరోపియన్లు వారు మొదటి వర్తక స్థావరాలు ఏమేమి ఉన్నాయో చూడాలి. ఎక్కువగా ఎగ్జామినర్ దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో యూరోపియన్లు వారి యొక్క మొదటి వర్తక స్థావరం, ఆ మొదటి వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనేది ఎక్కువగా అడుగుతున్నాడు. అలానే పోర్చుగీస్ వారు కానీ, అలానే ఫ్రెంచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ, సో చదువుకునేటప్పుడు మనకి ఇందులో గవర్నర్స్ మనకు వస్తూ ఉంటుంటారు. పోర్చుగీస్ గవర్నర్లు, ఫ్రెంచ్ గవర్నర్లు, బ్రిటిష్ గవర్నర్స్. సో వారి పేర్లు, అలానే వారి తెచ్చిన విధానాలు మనం చూడాలి ఒకసారి, అంటే రీఫార్మ్స్, సో ఇలాంటి పాలసీస్ కానీ ఇలాంటివి చూసుకోవాలి. సో ఎక్కువగా వీటి మీదే ఎగ్జామినరు మనకి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. సో కాబట్టి చదివేటప్పుడు ఈ యొక్క 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఫోకస్ చేయాలి మీరందరూ కూడా. ఓకే, ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడో చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా భారతదేశానికి చివరిగా వచ్చిన ఐరోపా వారు ఎవరు, ఇది సింపుల్ బిట్, మీ అందరూ కూడా తెలుసు. చివరిగా వచ్చిన వారు ఎవరు అంటే, ఈ ప్రశ్నకి ఆన్సర్ పెట్టాలంటే మనం ఏం చదవాలి అంటే, భారతదేశంలోకి వచ్చిన యూరోపియన్ల వరుస క్రమం తెలియాలి. ఫస్ట్ వరుస క్రమం నేర్చుకోవాలి. ఎన్నిసార్లు చదివినా కానీ వరుస క్రమం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటుంటారు. సో కాబట్టి వరుస క్రమం ఒకసారి చూద్దాము. సో భారతదేశంలోకి యూరోపియన్ల రాక ఫస్ట్ మొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు, అలానే సెకండ్ డచ్ వారు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు, తర్వాత డానిష్ వారు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. ఇట్లా మనకి భారతదేశంలోకి 5 రకాల యూరోపియన్ల రాక మనం ప్రధానంగా చదువుకోవాలి. ఎక్కువగా సో ఈ 5 యూరోపియన్లు, ఈ 5 యూరోపియన్స్లో ఎక్కువగా మనకి టచ్ చేసి అడిగేది ఏంటంటే బ్రిటిష్. ఈ బ్రిటిష్ వారి గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి అలానే పోర్చుగీస్ వారి గురించి కూడా ఎక్కువగా అడుగుతాడు, ఎందుకంటే వీళ్ళే మొదటిగా వచ్చింది కాబట్టి. సరే చూద్దాం. ఇప్పుడు మనల్ని ఎగ్జామ్లో ఏమడిగాడు, చివరిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటున్నాడు. చివరిగా ఎవరు వచ్చారు, సో ఫ్రెంచ్ వారే కదా. చూడండి ఒకసారి, ఫ్రెంచ్ వారు. ఓకే, మనం ఈజీగా మనకి వరుస క్రమం తెలిసి ఈజీగా పెట్టుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, ఆంధ్రాలోకి యూరోపియన్ల రాక వరుస క్రమం మనం చెప్పుకున్నాం. ఆంధ్రాలోకి అయితే ఫస్ట్ డచ్ వారు వచ్చారు, అలానే సెకండ్ బ్రిటిష్ వారు వచ్చారు, అలానే థర్డ్ ఫ్రెంచ్ వారు వచ్చారు, లాస్ట్ పోర్చుగీస్ వారు వచ్చారు. చూడండి, ఆంధ్రాలోకి చివరిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు, అలానే భారతదేశంలోకి మొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు. ఇట్లా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకా ఎలాంటి ప్రశ్నలో అడిగాడో చూద్దాం ఒకసారి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మొదటి వర్తక స్థావరాల గురించి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఇది కూడా ప్రీవియస్ వీటే. ఇది కూడా చూడండి, పోర్చుగీస్ వారి యొక్క మొదటి స్థావరం ఏంటి, డచ్ వారి యొక్క మొదటి స్థావరం ఏంటి, బ్రిటిష్ వారి యొక్క మొదటి స్థావరం ఏంటి, ఫ్రెంచ్ వారి యొక్క మొదటి స్థావరం ఏంటి. సో సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, సరైన సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, దీనికి సంబంధించి చూద్దాం. చూడండి, పోర్చుగీస్ వారు భారతదేశంలోకి యూరోపియన్స్ వారి యొక్క మొదటి వర్తక స్థావరాలు జస్ట్ 1 మినిట్లో నేర్చుకుందాం. చూడండి, పోర్చుగీస్ వారు ఇక్కడ 1502లో మొదటి వర్తక స్థావరాన్ని స్థాపించారు. ఎక్కడ అంటే కొచ్చిన్, అంతే. తర్వాత డచ్ వారు ఇక్కడ 1605లో మచిలీపట్నంలో మొదటి వర్తక స్థావరాన్ని స్థాపించారు. తర్వాత బ్రిటిష్ వారు 1611లో మచిలీపట్నంలో స్థాపించడం జరిగింది. ఇది మనకి ఆంధ్రాలో కూడా సేమ్ ఉంటుంది. అలానే డచ్ వారు కూడా సేమ్ మచిలీపట్నము. మనకి ఏపీ హిస్టరీ చదువుకునేటప్పుడు ఈ 2 కామన్, మచిలీపట్నం అన్నా ఒకటే. అలానే డేన్స్ వారు చూడండి, 1620లో
ట్రాంకీ బార్ మనకి తమిళనాడులో ఉంటుంది, ఆ ఏరియాలో ఉంటుంది, అక్కడ మొదటి స్థావరాన్ని ఏర్పరిచారు. అలానే ఫ్రెంచ్ వారు 1668లో సూరత్లో మొదటి స్థావరాన్ని, తమ యొక్క మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పరిచారు. అంటే ఈ యొక్క 5 కూడా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈజీగా గుర్తుపట్టచ్చు. చూడండి ఒకసారి చూద్దాము. పోర్చుగీస్ వారు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. పోర్చుగీస్ వారు చూడండి 1502 కొచ్చిన్లో, కాబట్టి చూడండి 1502 కొచ్చిన్ ఏడుందో ఇది. సో 1 సి. అలానే డచ్ వారు చూడండి 1605 మచిలీపట్నం, ఇది ఏపీ డిస్ట్రిక్ట్ కూడా, అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కాబట్టి 1605 గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సార్లు అడిగాడు. సో కాబట్టి ఏంటి, డచ్ వారు మచిలీపట్నము 1605 A. అలానే బ్రిటిష్ వారు మనకు తెలుసు మచిలీపట్నము 1611 3D. అలానే ఫ్రెంచ్ వారు లాస్ట్ సూరత్ 1668. కాబట్టి థర్డ్ ఆన్సర్ చూడండి ఒకసారి, 1 సి, 2 A, 3 D, 4 B. ఓకే, సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్, ఇది ప్రీవియస్ గ్రూప్ 2 బిట్ అండి. ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించబడ్డ సంవత్సరం ఏంటి? మీ అందరూ కూడా తెలుసు 1600వ సంవత్సరం. అంటే ఇక్కడ మనం ఏం ఫోకస్ చేయాలంటే, మనకి ఇక్కడ 5 రకాల యూరోపియన్స్ వచ్చారు. పోర్చుగీస్ వారు, అలానే డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వారు, ఫ్రెంచ్ వారు. అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పుడు వారి యొక్క దేశాలలో వారు ఏ కంపెనీలు స్థాపించారు, ఏ పేరుతో కంపెనీలు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారనేది మనకు కావాలి. ఇక్కడ 1600 సంవత్సరంలో 1600. ఓకే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దేనికి సంబంధించి? బ్రిటిష్. తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఏం నేర్చుకోవాలి, ఇంకా చూద్దాం తర్వాత. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చూడండి, ఇక్కడ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఇచ్చాడు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి ప్రోద్బలంతో 1664లో స్థాపించబడింది? ఇక్కడ మనకి ఒకటి నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ 3 తెలుస్తున్నాయి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించారు? 1664లో. ఓకే, ఇక్కడ ఇంకో బిట్ కలిసి వచ్చింది. అలానే ఎవరు స్థాపించారు? ఇక్కడ మనల్ని అదే కదా అడిగింది. చూడండి, జీన్ బాప్టిస్ట్ కోల్బాట్, ఇతను స్థాపించడం జరిగింది. ఇతని యొక్క ప్రోద్బలంతో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో స్థాపించబడింది. ఓకే, తర్వాత ఇప్పుడు మనం తర్వాత కూడా నేర్చుకుందాం. చూడండి, డచ్ వారు స్థాపించిన సంఘం పేరు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం తెలుగులో. ఎప్పుడు? 1602. అలానే డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో స్థాపించబడింది. సో ఈ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం భారతదేశంలో యూరోపియన్స్ యొక్క మొదటి వర్తక స్థావరాలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వారు, ఫ్రెంచ్ వారు. సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, అలానే ఎక్కడ స్థాపించారు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, తర్వాత నెక్స్ట్, బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో నిర్మించిన మొదటి కోట ఏది? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. దక్షిణ భారతదేశంలో అయినా ఇదే, అసలు ఓల్ భారతదేశంలో కూడా ఇదే. బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి కోట ఇదే, అలానే దక్షిణ భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి కోట ఇదే. ఏంటి? మనందరికీ కూడా తెలుసు, సెయింట్ జార్జ్ కోట. సో ఇది సరే చూద్దాం. చూడండి, దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్ల కోట, బ్రిటిష్ వారు నిర్మించిన ఆంగ్ల కోట ఏంటి? ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనమాట. సో ఇది మనకి ఆ స్థలం ఎంపిక నిర్మాణం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎవరెవరు నిర్మాణం చేశారు, స్థలం ఎంపిక ఎవరు చేశారు అనేది. అలానే ఎప్పుడు పూర్తయింది? ఇది 1640లో పూర్తయింది. ఇలా చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఏమని అడిగారంటే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ వారు సో ఇక్కడ సెయింట్ జార్జ్ కోర్ట్ని ఎప్పుడు పూర్తి చేశారు? 1640వ సంవత్సరంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరం పేరు. ఓకే, మద్రాసులో గుర్తుపెట్టుకోవాలి, మద్రాస్. తర్వాత నెక్స్ట్, ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడిగాడో చూడండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గోల్డెన్ ఫర్మానా అంటే బంగారు ఫర్మానా జారీ చేసిన సుల్తాన్ ఎవరు? ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. చూడండి, ఈ వారం రోజుల పాటు, ఈ వీక్ మొత్తం కూడా ఈ వారం రోజుల పాటు దాదాపుగా రోజుకి 10-15 ప్రశ్నలు వేసుకుంటే మీకు ఈ వారం రోజులు 100 ప్రశ్నల వరకు ఈ చిన్న టాపిక్ మీదే మొత్తం 100 ప్రశ్నలు చెప్తాను. అంటే దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే దాని నుంచి బిట్ అనేది మిస్ అవ్వదు. అట్లానే మీకు ఈ యొక్క 100 ప్రశ్నలే కాకుండా మళ్ళీ ఆదివారం రోజు ఎట్లానో మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మొత్తం పూర్తిగా చదివితే ఈ యొక్క టాపిక్ మీద పూర్తిగా మీకు కమాండ్ వస్తుంది. అలా ప్రతి టాపిక్ మీద ఇలా ప్రిపేర్ అయితే ఎలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, అలానే మనం ఇంకొన్ని ఎగ్జామ్లో ప్రశ్నలు రాయడం వల్ల, సో సాధన చేయడం వల్ల మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. సరే చూడండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గోల్డెన్ ఫర్మానా ఎవరు జారీ చేశారు? మనకు తెలుసు, గోల్కొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు కదా. సరే ఇప్పుడు చూద్దాం. చూడండి, 1632లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గోల్డెన్ ఫర్మానా అంటే బంగారు ఫర్మానా జారీ చేసింది ఎవరు? సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా, గోల్కొండ సుల్తాన్. సో ఏంటి గోల్డెన్ ఫర్మానాలో, ఈ బంగారు ఫర్మానాలో ఏముంటాయంటే, రేవులో ఉచిత వాణిజ్య హక్కులు పొందడము, అలానే పన్నులు మినహాయింపు అంటే సుంకాలు మినహాయింపు, అలానే వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహము, శాశ్వత వర్తక స్థావరాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడము. సో స్వీకరించిన వారు ఇప్పుడే మనం చెప్పుకున్నాం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1632. సో మీ కొన్ని పుస్తకాల్లో 1636 ఉంది, కాదు 1632. ఇది నేను ఎట్లా సేకరించానంటే
మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా 1632 ఉంది, కాబట్టి ఇదే మీరు ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ అడుగుతున్నారంటే గవర్నర్స్ అని చెప్పాను కదా, బ్రిటిష్ గవర్నర్స్ అయినా, ఫ్రెంచ్ గవర్నర్స్ అయినా, పోర్చుగీస్ గవర్నర్స్ అయినా ఇలాంటి వాటి మీద అడుగుతున్నాడు. అలానే వారి యొక్క విధానాల గురించి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ బ్లూ వాటర్ పాలసీ అంటే నీటి విధానాన్ని అమలు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరని అడుగుతున్నాడు. సో మీ అందరికీ కూడా తెలుసు, ఫ్రాన్సిస్కో డి అల్మెడా. సో ఇది దీనికి ఆన్సర్. సో దీని గురించి చూడండి ఒకసారి. బ్లూ వాటర్ పాలసీ నీటి విధానము అమలు చేసిన పోర్చుగీసు గవర్నరు ఫ్రాన్సిస్కో డి అల్మెడా. ఈయన మొట్టమొదటి పోర్చుగీస్ వైస్రాయ్ అంటే గవర్నర్. సో నీటి విధానాన్ని ఎక్కడ అమలు చేశారంటే అరేబియా సముద్రం. చూడండి ఇది భారతదేశము, మనకు అరేబియా ఇటువైపు ఉంటుంది కదా. సో ఇక్కడ అరేబియా సముద్రం మీద గుత్తాధిపత్యం. ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. సో ఇక్కడ నీటి విధానము ఏ సముద్రం మీద గుత్తాధిపత్యం అంటే మీరు అరేబియా సముద్రం మీద గుర్తుపెట్టుకోవాలి. అరేబియా సముద్రంలో ఆధిపత్యం సంపాదించడం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి ఐరోపా యాత్రికుడు వాస్కో డి గామా ఏ సంవత్సరంలో కాలికట్ చేరుకున్నాడు? సో మీ అందరికీ కూడా తెలుసు, ఏ సంవత్సరంలో? 1498. ఇది కూడా ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగాడు. సో చూడండి ఒకసారి. మీ అందరికీ కూడా తెలుసు, భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న వాస్కో డి గామా కాలికట్ ఏ విధంగా చేరుకున్నాడు అనేది కూడా ఇక్కడ మీకు మ్యాప్ రూపంలో ఇచ్చాను. లిస్బన్ నుంచి బయలుదేరతాడు. వాస్కో డి గామా భారతదేశంలో సముద్ర మార్గాన్ని కనుగొన్నట్టుకు భారతదేశానికి 1497లో లిస్బన్ నుంచి, పోర్చుగల్లో ఉన్న లిస్బన్ నుంచి బయలుదేరతాడు. ఎవరి యొక్క ప్రోద్బలంతో అని అడిగితే రెండవ ఇమాన్యుయల్ ప్రోత్సాహంతో లిస్బన్ ఓడరేవు నుంచి భారతదేశానికి బయలుదేరతాడు. సో బయలుదేరిన తర్వాత సో ఇక్కడ ఇలా ఆఫ్రికా నుంచి ఇట్లా బయలుదేరేసి ఎక్కడికి వస్తాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా బయలుదేరిన తర్వాత అక్కడ ఇతనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద వాస్కో డి గామా ఎవరి సహాయంతో భారతదేశానికి వెళ్ళాడంటే అబ్దుల్ మజీద్. ఇది చాలాసార్లు అడిగాడు. ఎవరి యొక్క సహాయంతో అంటే అబ్దుల్ మజీద్. ఈ అబ్దుల్ మజీద్ అనే వర్తకుడిని కలిసి అతని యొక్క సహాయంతో అక్కడ మ్యాప్ తీసుకొని ఎటు వెళ్ళాలి ఏంటి అని చర్చించిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా కాలికట్ చేరుకున్నాడు ఇక్కడికి. సో ఎప్పుడు డేట్ ఎప్పుడంటే 1498 మే 17వ తారీఖున అక్కడ అడుగుపెట్టడం జరిగింది. అక్కడ ఆ సమయంలో అతను ప్రయాణించిన నౌక పేరేంటి అంటే చాలాసార్లు అడిగాడు, సౌత్ గాబ్రియల్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే రాస్తున్నాను, సౌత్ గాబ్రియల్. ఈ యొక్క పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే అతను ఇండియాలో అడుగుపెట్టే టయానికి అప్పుడు కాలికట్లో అడుగుపెట్టాడు కదా. సో అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారంటే జామరిన్ లేదా అతన్నే మను విక్రవర్మ అంటారు. అలానే అదే టైంలో అక్కడ విజయనగర పాలకుడు ఎవరంటే ఇమ్మడి నరసింహరాయలు. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. అలానే ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఢిల్లీని పరిపాలిస్తున్నది ఎవరంటే సికిందర్ షా, లోడీ వంశానికి చెందిన సికిందర్ షా. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకా చూడండి. సో ఇవి దీనికి సంబంధించి ఇది. ఇంకా నెక్స్ట్ మనం వేరే అంశాలతోటి మనం కలుసుకుందాం రాబోయే క్లాసుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.